వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని చూస్తే ఓ విషయం చెప్పాలి అనిపిస్తోంది. స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తూ సినిమాలు తీయడం వల్లనేమో రియల్ స్మగ్లర్ అనంతబాబు కూడా హీరోలా ఫీల్ అయిపోతున్నాడు. గత ప్రభుత్వంలో కారు డ్రైవర్ను చంపేసి డోర్ డెలివరీ చేసినా ఏం కాలేదన్న ధీమాతో ఇప్పుడు కూడా మర్డర్స్ చేయిస్తానంటూ బహిరంగ హెచ్చరికలతో బరితెగిస్తున్నాడు. ఏజెన్సీలో తాను నడుపుతున్న పెద్ద మాఫియా సామ్రాజ్యాన్ని సవాల్ చేయడమే ఎమ్మెల్యే శిరీషాదేవి చేసిన నేరమంట. గంజాయి, కలప వంటి అక్రమ వ్యాపారాలను అడ్డుకుంటున్న గిరిజన మహిళా నేత ఎమ్మెల్యే శిరీషాదేవిని చంపేస్తానంటూ అనంతబాబు పబ్లిక్గా చెబుతూ, నిజంగా ఎమ్మెల్యే శిరీషాదేవిని మర్డర్ చేయించే సత్తా ఉన్నవాడే అనంతబాబు. ఎందుకంటే అతడి గత చరిత్ర అలాంటిది. అయితే ఇప్పుడు అనంతబాబు వార్నింగ్ ఇస్తే భయపడి పారిపోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరన్న విషయం తెలుసుకోవాలి కదా. గిరిజన మహిళ ఏ అండా లేదని అనుకుంటున్నావా అనంతబాబు? అమాయకుడైన కార్ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను చంపేసి ఆ తర్వాత ఊరేగింపులు చేస్తే ఊరుకోవడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదు, అల్లరి ముక్కల తోలు తీసే చంద్రబాబు ప్రభుత్వం. నీలాంటి రౌడీలను నడి రోడ్డుపై ఊరేగించడాన్ని చూడలేదా? ఆడబిడ్డల జోలికెళ్ళిన నీచులు చెరువుల్లో శవాలుగా తేలిపోవడం చూస్తున్నాం కదా. శాంతి భద్రతలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న ప్రభుత్వంలో చంపేస్తానంటూ బహిరంగంగా చెప్పి ధైర్యంగా తిరగలవా? ఒక్క స్టేట్మెంట్తో 11 కేసులు నమోదయ్యాయి. నీకు శ్రీకృష్ణ జన్మస్థానం రెడీ అయిందంట. న్యూ ఇయర్ గిఫ్ట్ కోసం రెడీ అవ్వు అనంతబాబు.